ఒక మనిషి చనిపోతే అతని ఆచరణలు అక్కడికి నిలిచిపోతాయి. కానీ దీని గురించి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారో తెలుసుకుందాం. నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీమణులారా, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సహీ ముస్లిం 1630 హదీసులో ఈ విధంగా నకలు చేయడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా చెప్పారు: ఒక మనిషి మరణించినప్పుడు అతని అన్ని అమలులు ముగుస్తాయి, కానీ 3 మాత్రం కొనసాగుతాయి. దీనినే సదఖా జారియా అంటారు. ఒకటి, నిరంతరంగా దానం చేయడం. అంటే సోదరులారా, అతను బ్రతికి ఉన్నప్పుడు ఏదైనా మంచి కార్యాల కోసం దానం చేస్తూ ఉంటే, అంటే ఉదాహరణకు మసీదులు నిర్మించి ఉన్నా, ఏదైనా బావులు నిర్మించి ఉన్నా, అలాగే ఏదైనా ప్రజలకు ఉపయోగకరమయ్యే వస్తువులను అతను తన జీవిత కాలంలో దాన ధర్మాలు చేసి ఉంటే, అది ఎన్ని సంవత్సరాలు ప్రజలు దాని యొక్క ప్రయోజనాన్ని పొందుతూ ఉంటారో, అతను చనిపోయినా కూడా దాని యొక్క పుణ్యఫలం ఆ వ్యక్తికి లభిస్తూనే ఉంటుంది. మరొకటి, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు: ప్రయోజకరమైన జ్ఞానం. సోదరులారా, ఏదైనా విద్యాలయాలు లేదా మద్రసాలను స్థాపించి ఉంటే ఆ వ్యక్తి, అతను చనిపోయినా కూడా పిల్లలు జ్ఞానం పొంది ఆ జ్ఞానంతో మంచి పనులు గాని చేస్తూ ఉంటే ఆ పుణ్యఫలం కూడా ఆ వ్యక్తికి ప్రయోజనమే అవుతుంది. అది ఎన్ని సంవత్సరాలు జరుగుతూ ఉంటుందో దాని యొక్క పుణ్యం కూడా ఆ మృతునికి దొరుకుతూ ఉంటుంది. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి యొక్క పుత్రుల గురించి చెప్పారు: సత్ప్రవర్తనతో మెలుగుతూ మంచి కార్యాలు చేస్తూ ప్రజలలో మెప్పు పొందుతూ తమ తల్లిదండ్రుల పట్ల దువా చేస్తూ ఉంటే ఆ దువా కూడా ఆ తల్లిదండ్రులకు తగులుతుంది. అంతేకాదు, అలాంటి సంతానాన్ని ప్రజలు పొగుడుతూ ఉన్నా కూడా ఆ యొక్క పుణ్యం కూడా ఆ వ్యక్తికి తప్పనిసరిగా దొరుకుతుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియపరిచారు. అయితే సోదరులారా, ఈ ఇహలోకంలో మేము ఎంత సంపాదించినా ఒక రోజు ఇక్కడే విడిచి వెళ్ళిపోవలసి ఉంటుంది. అయితే మనం చనిపోయినా కూడా మనకు పుణ్యం దొరకాలంటే ఈ 3 పనులను ఆచరిస్తూ ఉంటే, మనం చనిపోయినా కూడా దీని యొక్క ప్రయోజనం ఎన్ని సంవత్సరాలు ప్రజలకు దొరుకుతూ ఉంటుందో అంత పుణ్యం మనకు లభిస్తూనే ఉంటుంది. దాని కోసం సదఖాయే జారియా కోసం మీరు ప్రయత్నిస్తూనే ఉండండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.